పటాన్చెరు ఓరారుపై ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందంటూ తెలిపారు. తెల్లవారుజామున 4:58 సమయంలో షామీర్పేట్ టోల్ ప్లాజా వద్ద ఓఆర్ఆర్పైకి ప్రవేశించారంటూ తెలిపారు. సదాశివపేటలోని దర్గాకు వెళ్లే క్రమంలో సుల్తాన్పూర్ ఎగ్జిట్ సమీపంలో సరిగ్గా 5:30 గంటల ప్రాంతంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో అదుపు తప్పి డివైడర్ను తాకిందంటూ అడిషనల్ ఎస్పీ సంజీవరావు తెలిపారు. ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందితకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారంటూ డాక్టర్లు ధృవీకరించారంటూ తెలిపారు. డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయంటూ చెప్పారు. ఇది పూర్తిగా రోడ్డు ప్రమాదమేనని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదంటూ నిర్ధారించారు. యాక్సిడెంట్ స్పాట్లో దాంట్లో తెలిసిన అంశాలు ఏంటంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీతో ఒక దర్గాకి వెళ్ళారు. దర్గా పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయినారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఈ సంగారెడ్డి పరిస్థితి దగ్గర టిఫిన్ చేయడానికని అల్పారానికని మళ్ళీ బయలుదేరినారు. ఆ టైంలో ఎగ్జాక్ట్ 5:20 అవర్స్లో డ్రైవర్ బండి స్పీడ్లో ఉంది. గత ముందు పోయిన బండికి చిన్నగా హిట్ ఇచ్చినట్టు కనపడుతుంది. కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్ ర్యాలింగ్కి వెళ్ళేసి కుట్టుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. ఫ్రంట్ సీట్లో కూర్చున్నందుకు వల్ల ఎమ్మెల్యే సీనియర్ ఇచ్చింది. స్పాట్ డెడ్. ఇష్యూ 5:20, 5:25 మధ్య జరిగింది తెలుస్తుంది. ఇమీడియట్గా హైవే పెట్రోల్ వాళ్ళు లోకల్ పోలీస్ వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే గారిని లోకల్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్ ఎమ్మెల్యే చదువుకోవడం జరిగింది. అన్ని రకాల ఎక్స్పర్ట్స్ని